హలో అండి. సమ్మర్లో మనము జ్యూసెస్ ఎక్కువగా తాగుతుంటాం కదా. ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎండ దెబ్బకి మనము ఎక్కువ మొత్తంలో జ్యూసెస్ అలాగే కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. మరి ఇలాగ ఎక్కువ మొత్తంలో జ్యూసెస్ తాగటం వల్ల మనము బరువు పెరిగిపోతామేమో అన్న భయము డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అటువంటి డౌట్ భయం ఏమీ లేకుండా నేనైతే ఒక జ్యూస్ని మీకు చూపించబోతున్నానండి. ఈ జ్యూస్ని కనుక మీరు రోజుకు ఒక గ్లాస్ తాగారంటే ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. మరి ఆ జ్యూస్ని చూపించే కన్నా ముందుగా మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరి అప్పుడు ఆ హెల్దీ వెయిట్ లాస్ జ్యూస్ని మన సాహిత్య రాజుస్ కిచెన్లోని వెళ్ళి చూసేద్దాం రండి. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఫ్రెష్ కీర దోసకాయని తీసుకోండి. ఈ కీర దోసకాయని శుభ్రంగా వాటర్లో కడిగి పైనటువంటి తొక్కునంతటిని నీట్గా తీసేసుకోండి. ఇప్పుడు ఇలా తొక్కుని తీసేశారు కదా, ఈ కీర దోసకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే నేను ఇక్కడ ఈ తొక్కుని తీసేసి ఈ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే తొక్కుని వేసుకొని కూడా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసినటువంటి కీర దోసకాయ ముక్కలన్నింటినీ ఇలా ఒక జార్లోనికి వేసుకోండి. అలాగే ఇందులోనే సన్న ముక్కలుగా కట్ చేసినటువంటి అల్లాన్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి. అలాగే శుభ్రంగా కడిగినటువంటి పుదీనా ఆకులను కూడా ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ నిమ్మ చెక్కని ఇలా జ్యూస్ పిండుకోండి. ఇలా జ్యూస్ పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడట్టు ఉప్పుని వేసుకోండి. ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసి తీసుకొని రండి. ఇలా 1 నిమిషం పాటు బ్లెండ్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఒక జాలిని కానీ లేదంటే స్ట్రైనర్ని కానీ పెట్టుకొని ఈ జ్యూస్ అంతటిని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పిప్పినంతటిని ఇది వేస్ట్ అండి, దీన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్లో పైనటువంటి నురుగు ఉంది కదా, ఈ నురుగుని తీసేద్దామండి. ఇలా తీసేసిన తర్వాత చూడండి మనకైతే హెల్తీగా వెయిట్ లాస్ కీర దోసకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనము చల్లగా సర్వ్ చేసుకోవడం కోసం ఇలా సర్వింగ్ గ్లాసెస్లోనికి ఐస్ క్యూబ్స్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్ని వేసుకొని చల్లగా మనము సర్వ్ చేసుకోవటమే. ఓకే అండి, చూస్తారు కదా మనము హెల్తీగా కీర దోసకాయ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ జ్యూస్ని డైలీ ఒక గ్లాస్ కనుక తాగారంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి. ఈ కీర దోసకాయలో మనకి అధిక మొత్తంలో ఫైబర్ అలాగే విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా, ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఉంటుందండి, అందువల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అయితే అయిపోతాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే జ్యూస్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ని అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.